ఫ్యాటీ లివర్ డిసీజ్ రాకుండా ఉండాలంటే సాధారణంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది మనం ఆలోచిస్తే, మొట్టమొదటిది ఆల్కహాల్ అనేది ముట్టుకోవద్దు. మొదలెట్టిన వాళ్ళైతే ఆపేయండి, మొదలెట్టిన వాళ్ళైతే దాని గురించి ఆలోచన కూడా మానేసుకోండి. ఆల్కహాల్ ఇస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ కల్పిట్ ఫర్ ఫ్యాటీ లివర్. అది దాన్ని తీసేసేది. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలి అనే విషయానికి వస్తే, ఫుడ్స్ దట్ ఆర్ హై ఇన్ క్యాలరీస్. రిఫైన్డ్ షుగర్స్ ఉంటాయి. రిఫైన్డ్ షుగర్స్ అంటే ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాము, బర్గర్స్, బ్రెడ్స్ ఇట్లాంటివి తింటాము. వీటిలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటారు. అవి చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మన శరీరంలో వస్తుందో అక్కడ నుంచి ఫ్యాటీ లివర్, డయాబెటీస్ అంటేనేమి, ఒబెసిటీ అంటేనేమి, ఇవన్నీ వచ్చే రిస్క్ పెరుగుతుంది. నెక్స్ట్ కార్బోనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ మనం తాగుతుంటాం కదా, సాఫ్ట్ డ్రింక్స్ ఇట్లాంటివి, ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అలాగే రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, వీటి వల్ల కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. అవాయిడ్ చేయాల్సిన 3 ఫుడ్స్ చెప్పమని నన్ను అడిగితే, రెడ్ మీట్, కార్బోనేటెడ్ వాటర్, కార్బోనేటెడ్ డ్రింక్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఏది తీసుకుంటే మంచిది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు, అంటే ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్. ఇవాళ రేపు మనం చూస్తాం మిల్లెట్స్ అనేది ఇట్ ఇస్ అ బిగ్ రెవల్యూషన్ అనమాట. అంటే ప్రతి 3వ మనిషి 4వ మనిషి నేను ఇప్పుడు మిల్లెట్ బేస్డ్ డైట్ తింటున్నాను అంటున్నారు. నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దే ఆర్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. లివర్ చాలా మంచిది. లివర్ లవ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నట్టే.